ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోరని మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి 32వ దినము శిలువ ధ్యానానికి మనందరినీ నడిపించినందుకు, అలాగే ఆయన సన్నిధిలో మనం కూడుకొని ఆయన్ని స్తుతించి ఘనపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశము సంపూర్ణత, లేదా ఇంగ్లీష్లో అకంప్లిష్మెంట్ అంటారు. అనగా సంపూర్ణముగా, నిండారుగా, వెలితి లేకుండా, లోపము లేకుండా పూర్తి చేయుట. కాబట్టి సంపూర్ణత అనేది యేసు ప్రభు వారు ఎలాగున నెరవేర్చారు. ఆయన జీవితంలో మన కొరకు నరావతారిగా భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు వారు ఈ సంపూర్ణతను ఎలా సాధించారు, అలాగే విశ్వాసులైన మనము సంపూర్ణతను ఎలా సంపాదించుకోవాలనే విషయాలను ఈరోజు లేఖనాల ద్వారా కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. మరి నాకెందుకో ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారనిపిస్తుంది. ఏమైనా కార్యక్రమం ఉందా? ఏమండి, అయిపోయింది లెక్క అంటే కొంతమందికి 32 రోజులతో అయిపోయినట్టు ఉంటుంది. అవునా? పలహారం లేదనా? ఎవరో అన్నారు. మరి నేనైతే అనలేదండి. పలహారం లేదని కొంతమంది రాలేదని మీరే అన్నారు. ఏదేమైనా ఇలాంటి భక్తి దేవునికి ఇష్టం ఉండదనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి రాలేని వారు. కాబట్టి వచ్చిన వారు దయచేసి దేవుని వాక్యం మీద మనసు ఉంచండి. ప్రాముఖ్యమైన విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత సిలువ మీద ఆయన పలికిన మాటలలో ఒక మాటగా ఈరోజు లేఖనము తెలియజేస్తున్న మాట ఉంది. అదేంటంటే 27వ అధ్యాయం 46వ వచనం చదువుతాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతూ ఉండగా ఆయన ఈ 4వ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి మహాశుక్రవారం నాడు ఈ లేఖనాన్ని మనం సంపూర్ణముగా అధ్యయనం చేస్తాము కనుక ఈ మాటను బట్టి కాదు, కానీ అక్కడ జరిగిన లేకపోతే యేసు ప్రభు వారి స్థితిగతిని మనము అధ్యయనం చేయవలసిన అవసరం ఇప్పుడు మనకుంది కనుక ఆయన సంపూర్ణతను ఎలా నెరవేర్చాడు అన్న విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. అయితే యేసు ప్రభు వారు ఈ మాట పలకటానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ యేసు ప్రభు వారు మానవ పాపమును తీసివేయటానికి, మానవ పాపం అంతటిని మోయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే దేవుని లేఖనం అంటుంది, ఏ మానవుని వలన అయితే పాపము లోకంలోనికి ప్రవేశించిందో ఆ మానవుని వలనే పాపము తీసివేయబడాలి. అయితే ఆ మానవుడు పరిశుద్ధుడై ఉండాలి అని లేఖనం చెప్తుంది కనుక, పరిశుద్ధ రక్తమై ఉండాలని చెప్తుంది కనుక యేసు ప్రభు వారు ఈ శిలువ మీద మరణానికి సమీపిస్తున్నప్పుడు మన పాప భారం మోయటానికి ఆయన సంపూర్ణమైన మానవుడుగా ఉండవలసిన అవసరత వచ్చింది. అందుకనే దేవుని చెయ్యి విడవవలసి వచ్చింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని చేయి విడిచినప్పుడు ఆయన మానవునిగా, సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు కనుక సంపూర్ణమైన మానవునిగా మన పాప భారం ఆయన మోయవలసి ఉన్నది. అందు నిమిత్తమే ఆయన అంటున్నాడు ఈ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. అయితే
అయితే అక్కడ ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే ఆయన ఈ మాట అరమిక్ భాషలో మాట్లాడాడు. అరమిక్ భాషలో ఆయన ఈ మాట అంటున్నాడు. అందుకనే వాస్తవానికి ఇక్కడ తెలుగులో ఏలి ఏలి అని ఉంది, కానీ అరమిక్ భాషలో ఎలాయ్ ఎలాయ్ అని ఉంటుంది. దాన్ని వారు అక్కడ ఉన్న యూదులు లేకపోతే రోమా సైనికులందరూ ఏమనుకున్నారంటే ఏలియాని పిలుస్తున్నాడేమో, ఏలియాను రమ్మని పిలుస్తున్నాడేమో అని వారు అనుకోవడం మనం చూస్తాం. ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని కొంతమంది అపహసించడం కూడా చూస్తాం. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే చాలా మందికి ఆత్మీయ స్థితి లోపం అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న వారందరిలో కూడా ఆత్మీయంగా దేవుణ్ణి కానీ దేవుని మాటలను కానీ అర్థం చేసుకోలేని స్థితిలో వారందరూ ఉన్నారన్న సంగతి ఇక్కడ దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి గమనించవలసిన ఈ సందర్భం ఏంటంటే యేసుప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన 9 గంటలకు, ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేశారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే ఇంచుమించు 6 గంటలు ఆయన సిలువ మీద ఉన్నాడు. 6 గంటలలో 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడ చీకటి కమ్మెను అనే మాట కూడా ఉంది కదా. 45వ వచనం చూడండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. గమనించాలండి, ఇక్కడ సూర్యగ్రహణము కాదు. ఎప్పుడైనా మనకి ఆ చీకటి ఎప్పుడు వస్తుందంటే పగలు చీకటి రావడానికి ఒకే ఒక కారణం సూర్యగ్రహణం అయి ఉండాలి. అది సూర్యగ్రహణము కాదు. కానీ చీకటి ఎందుకు కమ్మింది అనే విషయాన్ని ఒకసారి మనం పరిశోధన చేస్తే ఈ 3 గంటలు ఆ భయంకరమైన చీకటి పట్ట పగలే అక్కడ కలిగి ఉండటం, కమ్ముకొని ఉండటం మనము చూస్తాం. అయితే ఈ చీకటికి వాస్తవానికి అర్థం ఏంటి అంటే మన యొక్క పాప భారం ఎంత ఉందో దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే ఆయన తీర్పేంటో ఈ చీకటి ద్వారా లోకమంతటికి ఆయన తెలియజేస్తున్నాడు. చీకటి దేనికంట సాదృశ్యం? మానవాళి యొక్క సర్వ పాప భారము ఎంత బరువైనదో చెప్తూ ఆయన తీర్పును కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఈ చీకటి ద్వారా. అందునిమిత్తమే 3 గంటలు భయంకరమైన చీకటి కమ్మటం వారు చూస్తున్నారు. ఆ చీకటి కమ్మిన తర్వాత యేసు ప్రభు వారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏలి ఏలి లామా సబక్తాని అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, యేసు ప్రభు వారి యొక్క సంపూర్ణమైన మానవత్వంతో ఆయన పాప భారాన్ని మోస్తున్నాడు. అందుకనే నా చేయి ఎలా విడిచావు తండ్రి అని అడుగుతున్నాడు. ఇది 22వ సంకీర్తన 1వ వచనం నుంచి ఈ మాట నెరవేర్చబడుతుంది. చదువుతులేండి. ఈ 22వ సంకీర్తన ప్రత్యేకంగా యేసు ప్రభువారిని గురించిన సంకీర్తన కనుక ఈ కీర్తనలో యేసు ప్రభువారి యొక్క జీవితంలో నెరవేర్చవలసిన ప్రవచనాలను ఆ లేఖనంలో తెలియజేశాడు. అందులో మొట్టమొదటి వచనంలో చెప్పబడిన నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అనే మాటను యేసు ప్రభువారు ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. అంటే మానవునిగా, సంపూర్ణమైన మానవునిగా పాప భారాన్ని ఆయన మోయడానికి సిద్ధపడ్డాడు. సంపూర్ణమైన మానవునిగా మన పాప భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. ఆ భారము ఎంత బరువైనదంటే, ఎంత భారమైనదంటే ఆయన ఆ భారాన్ని మోయలేక మోసాడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన పాప భారమును బట్టి ఆయన మరణానికి అప్పగించబడుతూ ఉన్నాడు. అయినా కూడా ఆయనకు అప్పగించిన పనిని సంపూర్ణం చేయటానికి, ఏ లోపము లేకుండా, ఏ లోటు లేకుండా, ఏ వెలితి లేకుండా మన రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన తండ్రి చేయిని మొట్టమొదటిసారి విడిచాడు. ఎప్పటి వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఎటువంటి ఎడబాటు ఎప్పుడూ కలగలేదు. కానీ మొట్టమొదటిసారి నీ వల్ల లేదా మన వల్ల, మానవాళి వల్ల, మన పాపముల వల్ల తండ్రి కుమారుని మధ్య ఎడబాటు కలగడం మనం చూస్తాం. అయినా సరే ఆ మానవునిగా, సంపూర్ణమైన మానవునిగా ఆయన మన పాపములన్నీ మోయటానికి, మన రక్షణ కార్యాన్ని
సంపూర్ణం చేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. అందుకనే ఆ శిలువ మీద కూడా ఆయన ఎంతో బాధ నొందుతూ, శ్రమ నొందుతూ ఆ మాటలు పలుకుచుండుట మనం చూస్తూ ఉంటాం. అయినా కూడా ఆయన అపహసిస్తూ ఆయన అవహేళన చేస్తూ వారు మాట్లాడుతున్నారు. ఇంతలో ఒకడు వచ్చి ఆ చిరకను ముంచి స్పంజి తీసుకొని ఏం చేస్తున్నాడు, ఆ చిరకాల ముంచి ఆయనకు త్రాగనిచ్చెను. కానీ ఆయన తాగలేదు. ఆ విషయం పక్కన పెడితే ఆ చిరకలో ఆ చేదు చిరకను మరి ఆయనకు త్రాగించడానికి ప్రయత్నం చేసినప్పుడు కొందరు అంటున్నారు అక్కడ, ఓరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూద్దామనేది. అక్కడ 1వ నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏమనుంది? 1 అనే నెంబర్ ఉంది కదమ్మా. మరి ఒకడు గమనించండి. ఆయన అంటే ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది ఆయన అపహసిస్తున్నారు. ఏలియా వచ్చి రక్షిస్తాడేమో చూద్దాం అని అంటుంటే ఒకడు వచ్చి ఏం చేశాడంటే పక్కలో పొడిచాడట, బల్లెని తీసుకొని, ఈట తీసుకొని. ఎందుకు అంటే అక్కడ ఉన్న వారికి యేసు ప్రభువు వారు బ్రతికుండటం ఇష్టం లేదు పూర్తిగా. అంటే రోమా సైనికుల మనస్తత్వం చెప్పాను కదా మొన్న శిలువ ధ్యానంలో. వారు ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారు, మనుషులను కాదు. కాబట్టి వారు ఏంటంటే ఈ శిలువ వేయబడిన వ్యక్తి చనిపోతే వారి ఉద్యోగం, ఆ డ్యూటీ అయిపోద్ది, ఆ దినానికి వెంటనే వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా. బ్రతికి ఉంటే చనిపోయేదాకా ఎదురు చూడాలి అక్కడ. అందుకని వెంటనే ఒక ఈట తీసుకుని ఒకడు ఏం చేశాడంటే ఆయన ప్రక్కలో పొడిచాడట. అంటే అక్కడ ఉన్న వారందరికీ యేసు ప్రభు వారి ప్రాణము చాలా అవహేళనగా కనిపిస్తూ ఉంది, అల్పంగా కనిపిస్తూ ఉంది, అపహాస్యంగా కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు శిలువ మీద మాట పలుకుతున్నప్పుడు హేళనగా వారు ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అన్నట్లుగా ఆయనను అపహసించడం మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ చీకటి కమ్మటం, ఆయన కేక వేసి మాట మాట్లాడటం, అలాగే వారు అపహసించటం, ఈ 3 ఆ సంఘటన యొక్క భయంకరమైన స్థితిని మనకు తెలియజేస్తాయి. ఒక వ్యక్తి చనిపోతున్నాడు, ఒక వ్యక్తి ప్రాణం పోతుంది అంటే కొంతమంది అపహసించేవారు ఉంటున్నారు అక్కడ. అలాగే దేవుడు అయినా కూడా ఎవరేమన్నా కూడా ఆయన తన రక్షణ ప్రణాళిక మన కొరకు, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు ఆయన రక్షణ ప్రణాళిక సిద్ధపరిచాడు కనుక దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి యేసు ప్రభు వారు తన శారీరక స్థితిలో పాప భారాన్ని మోస్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సంపూర్ణముగా మన రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. అందుకనే తర్వాత 6వ మాటగా 7వ మాటగా ఆయన పలికిన మాటల్లో 6వ మాట అంటాడు, సమాప్తమైనది అనగా పూర్తి చేశాను. ఏ లోటు లేకుండా, వెలితి లేకుండా మానవాళి రక్షణ ప్రణాళికను నేను పూర్తి చేశాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సంపూర్ణతను మనం అర్థం చేసుకొని, దేవుడు మనందరి కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మనము కూడా సంపూర్ణముగా విశ్వాసులుగా, సంపూర్ణముగా దేవుని బిడ్డలుగా మారాలి. దేవుని వాక్యం అంటుంది, అయితే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు అని అంటే, ఈరోజు చాలా మంది విశ్వాసులు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అందుకని చూడండి, ఈరోజు భక్తి పొంగిపోతే ఆలయానికి వస్తారు, ఒకవేళ భక్తి లేకపోతే ఆలయానికి రాలేని వారు చాలా మంది ఉన్నారు కదా. అంటే విశ్వాసము అధికమైతే దేవుని యందు ఆనందించటము మనం చూస్తాము, ఒకవేళ అల్ప విశ్వాసం అయితే దేవుణ్ణి విడిచిపెట్టడం మనం చూస్తున్నాం. ఇలా కాకుండా సంపూర్ణముగా మీరు దేవునిలోనికి రావాలన్నది దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఒకవేళ దేవుడు మన రక్షణ ప్రణాళికను మధ్యలో విడిచి వెళ్ళిపోతే మానవాళికి రక్షణ ఉండదని ఆయన తన ప్రాణము పోనంత వరకు మన రక్షణ ప్రణాళికను సంపూర్ణముగా నెరవేర్చుటకు ఏమాత్రము వెనకాడలేదు.
కానీ మన విశ్వాస జీవితాల్లో చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే మన పరిస్థితిని బట్టి మన విశ్వాసాన్ని, భక్తిని దేవునికి చూపిస్తూ ఉన్నాం. పరిస్థితిని బట్టి. అందుకే మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవునితో ఒకలా ఉంటాం, బాధలో ఉన్నప్పుడు దేవునితో ఒకలా ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడు దేవునితో ఒకలా ఉంటాం. ఇది విశ్వాసికి తగని స్థితి. విశ్వాసి ఎప్పుడు కూడా సంపూర్ణ సిద్ధి నొందినట్లుగా, సంపూర్ణ విశ్వాసములో, సంపూర్ణమైన భక్తిలో, సంపూర్ణంగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఇశ్రాయేలీయుల పట్ల కూడా దేవుడు తన ఉగ్రతను చూపించడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయులు కూడా వారు సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించారు, గణపరిచారు. నీవే సర్వశక్తివంతుడైన దేవుడు అని పొగిడారు. ఎప్పుడైతే కష్టం వచ్చి, లేకపోతే నష్టం వచ్చి, లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు వారు వెంటనే దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన వారుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. అందుకే దేవుడు వారి మీదకి తన ఉగ్రతను రప్పించిన వానిగా ఉన్నాడు అన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు విశ్వాసిగా నువ్వు తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సంపూర్ణముగా దేవుని విశ్వాసంలోనికి రావాలి, సంపూర్ణమైన భక్తిని ఆచరించాలి, సంపూర్ణమైన దేవుని బిడ్డగా, కుటుంబముగా, సంఘముగా మనం ఉండాలి. సంపూర్ణత కావాలి దేంట్లోనైనా కదా, సంపూర్ణత కావాలి. ఎప్పుడైనా ఎప్పుడు కూడా మొదటి ఉన్న వారికి విలువ ఎక్కువ ఉంటుంది కదా. ఎప్పుడు కూడా 100 మార్కులకి 100 మార్కులు వచ్చిన వాడికి విలువ ఉంటుంది. అవునా? అవునా కదా? అంటే 70, 80, 90 వచ్చిన వారికి విలువ ఉండదని కాదు, కానీ 100 వచ్చిన వాడినే గుర్తుపెట్టుకుంటాం. సంపూర్ణతలో ఉన్న విలువ అంత గొప్పది కదా. సంపూర్ణతలో ఉన్న విలువ అంత గొప్పదే. చంద్రుడి మీద మొట్టమొదట అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు? ఎవరండి? నీల్. రెండో వ్యక్తి ఎవరో తెలుసా నీకు? రెండో వ్యక్తి ఎవరో తెలుసా? ఎందుకు గుర్తులేదు అంటే, ముందు సంపూర్ణత అది మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. మిగిలిన వారు ఎంతమంది ఉన్నా గుర్తుండదు మనకి కదా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు ఇంకొక 2 ఉన్నారు. వారు కూడా చంద్రుడి మీద అడుగు పెట్టారు, కానీ వారిని ఎవరు గుర్తుపెట్టుకోరు కదా. మొన్న రీసెంట్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకి వచ్చిన సునీత విలియమ్స్, ఇంకొక ఆయన విల్మోన్ కదా. వీళ్ళిద్దరినీ గుర్తుపెట్టుకున్నాం, కానీ వాళ్ళతో పాటు ఇంకో టీం ఉంది లోపల, వారిని ఎవరు గుర్తుపెట్టుకోరు. అంటే మీరు గమనించాలి, సంపూర్ణముగా ఎవరైతే ఉంటారో, లేకపోతే ఉన్నతమైన మొదటి స్థానంలో ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో వారినే గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా సరే. అలాగే దేవుడు కూడా విశ్వాసంలో సంపూర్ణంగా ఉంటే, భక్తిలో సంపూర్ణముగా ఉంటే, దేవుని బిడ్డగా, దేవుని కుటుంబముగా, దేవుని సంఘముగా నువ్వు సంపూర్ణముగా మారితే అప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు దేవుడు. లేదా ఆయన ఉగ్రతకు మనము లోను కావాల్సిన అవసరత కూడా ఉంది. అందుకనే చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుడిని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమిని చీకటి కమ్మజేసేదను. మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రాపగీతములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనె పట్ట కట్టుకొని చేయుదును. అందరి తలలు బోడి చేయుదును. చూడండి, ఇక్కడ ఈ మాట అంటాడు, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకమట. అంటే మీరు గమనించాలి, ఇశ్రాయేలీయుల పాపమును బట్టి దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. వారు కూడా ఇలా సంపూర్ణ స్థితిలో ఉండగా అసంపూర్ణంగా ఒకసారి దేవుని వైపు, ఒకసారి ఏమో లోకం వైపు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మనలో కూడా చాలా మంది అత్యధికమైన భక్తి వచ్చినప్పుడు, భక్తి పొంగిపోయినప్పుడు దేవుని సన్నిధికి వస్తాం. ఒకవేళ భక్తి తగ్గిపోతే, చల్లారిపోతే వెంటనే లోకం వైపు తిరిగేస్తాం. అలాంటి స్థితిలో ఇశ్రాయేలీయులు ఉంటే, ఇశ్రాయేలీయులు దేవుడు
హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే నేను మధ్యాహ్నం ముందు ఏం చేస్తాను, సూర్యుడిని అస్తమింపచేస్తాను. ఈరోజు యేసు ప్రభు వారు మరణించినప్పుడు పాప భారం అంతా మోసి ఆయన మరణము పొందినప్పుడు లోకం యొక్క పాపాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే హఠాత్తుగా సూర్యుడిని అస్తమింపచేశాడు. ఇది నెరవేరుతుంది. ఆమోసు గ్రంథంలో 8వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో చెప్పబడిన ఈ ప్రవచనము భూమి మీద యేసు ప్రభు వారి మరణం సమయంలో నెరవేరుతూ ఉంది. అంటే సర్వ మానవాళి కూడా పాప భారముతో, పాపముతో నిండిపోయినది కనుక అందరి మీదకి దేవుని ఉగ్రత రాబోతున్నదనే విషయం కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ సంఘటన బట్టి. అందుకే సూర్యుడు మధ్యాహ్నం ముందు అస్తమించాడట, భూమి మీద చీకటి కమ్మజేసేదట దేవుడు. అలాగే వారి పాటలట ప్రలాపములు అయ్యాట, పండుగ దినములట దుఃఖ దినములు అయిపోయాట. నువ్వు దేని యందు సంతోషిస్తున్నావో దాన్ని బట్టి నువ్వు దుఃఖిస్తావు, దేన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావో ఉత్సహిస్తున్నావో ఆ పండుగ దినములు, ఆ మంచి దినములే నీకేమవుతాయంటే దుఃఖ దినములుగా మారుస్తారని దేవుడే హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు దేవుడిని విడిచి దేని యందు నువ్వు ఆనందిస్తున్నావో అదే నీకు లేకుండా పోయేలా దేవుడు చేయగలడు. గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఆస్తినా, లేకపోతే మనుషులనా, కుటుంబాన్న, ఇంటినా, లేకపోతే దేన్ని ప్రేమిస్తున్నావు? ఉద్యోగాన్న? వీటన్నిటిని కూడా దేవుడు తీసివేయగలడు. ఇశ్రాయేలుని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఈరోజు దేన్ని బట్టి నువ్వు దేవుడిని వదులుకున్నావు, దేన్ని బట్టి దేవుని సన్నిధికి రాలేవు, దేవుని బట్టి దేవునికి విధేయత కలిగి ఉండలేకపోతున్నావు, దాన్నే దేవుడు తీసి నీకు దాన్ని బట్టే దుఃఖాన్ని కలుగు చేస్తాడు, దాన్ని బట్టే దుఃఖాన్ని కలుగు చేస్తాడు. నీ పాటలట ప్రలాప గీతాలు అవుతాయట. అంటే సంతోషంగా నువ్వు పాడుకునే పాట నువ్వు దుఃఖించే గీతంగా మారిపోతుంది. మొలల మీద గోనె పట్ట కడతాను, మొలల మీద గోనె పట్ట కడతాను, వారి తలలను బోడి చేస్తాను. ఈ రెండు గోనె పట్ట కట్టుకోవడం పాత నిబంధనలో మనం చూస్తాం కదా. నినివే పట్టణం అంతా కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంది. ఎందుకంట వారు చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపం పొందుటకు దేవుడి పట్ల చేసే కార్యం ఇది. గోనె పట్ట అంటే దుఃఖానికి సాదృశ్యం. అలాగే తలను బోడి చేసుకుంటానగా అది కూడా దుఃఖానికే సాదృశ్యం. ఈ రెండు కూడా మీ జీవితంలో నేను చేస్తానంటున్నాడు. అంటే గుర్తు చేసుకోండి దేవుడు ఎంత భయంకరమైన హెచ్చరికిస్తున్నాడో మన జీవితాల్లో. ఆనాడు ఇశ్రాయేలీయులకే కాదు మనకి కూడా దేవుడు అట్టి ఉగ్రతను చూపించగలడు. అందుకనే మనము తెలుసుకొని త్వరగా దేవుని యొక్కకు వచ్చి మనము సంపూర్ణతలోనికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఆ చివరంటాడు ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము. ఏకపుత్ర శోకం అంటే ఏంటంట, ఒకరికి ఒక భార్యాభర్తలిద్దరికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, పుట్టక పుట్టాడు అనుకోండి. అబ్రహాము శారాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము శారాలకు ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టక దేవుని వాగ్దానమును బట్టి ఒక్క కుమారుడు పుట్టాడు. అది కూడా ఇంకా వీరికి పిల్లలు పుట్టరన్న స్థితిలో దేవుడు వారికి బహుమానంగా ఇస్తే ఆ పిల్లవాడిని ఎంతో ప్రేమించాడంటే అబ్రహాం ఎంత ప్రేమించాడంటే తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడంటే అబ్రహాము శారాలు ఇద్దరు కూడా. ఆ ప్రేమ ఎలా ఉందంటే ఆఖరికి దేవుణ్ణి మర్చిపోయేలా ఉంది. ఈరోజు నువ్వు కూడా పొందగా ఏదైనా పొందుకున్నప్పుడు, లేకపోతే దక్కకి ఏదైనా నీకు దక్కినప్పుడు దాన్ని ఎంతగా ప్రేమిస్తావు అంటే కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోయేంతగా ప్రేమిస్తావు. అందుకే అబ్రహాము దేవుని కంటే కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఆ కుమారుణ్ణి బలిగా అర్పించమని దేవుడు అడుగుతున్నాడు. అంటే అప్పుడైనా అబ్రహాము తెలుసుకొని దేవుణ్ణి ప్రేమిస్తాడని దేవుడు విశ్వాస పరీక్ష పెట్టాడు. అందులో అబ్రహాము నెగ్గాడు కనుక విశ్వాసాలకు తండ్రి అయ్యాడు. ఈరోజు నువ్వైతే నెగ్గగలవా? నువ్వైతే నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవా? నువ్వైతే దేవుని తట్టు మరలా తిరగగలవా? నీకున్న ఏకైక కుమారుణ్ణి దేవుడు అడిగితే, ఈరోజు దేవుడు యేసు ప్రభువు వారి శిలువ మరణం సమయంలో ఆయన చీకటి కమ్మ చేసి సూర్యుడిని అస్తమింపచేసి భూకంపము కలుగ చేయడానికి గల కారణం ఏంటంటే సర్వమానవాళి యొక్క పాపమంతటి భారం ఆయన మీద పడింది కదా. మానవులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యోహాను 3:16లో దేవుడు మనకిచ్చాడు ఒక కుమారుణ్ణి కదా.
కదా. యెషయా 9:6 కూడా అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు, అందరికీ సర్వమానవాళికి ఒకే ఒక్క కొడుకు, ఒకే ఒక్క కుమారుడిని దేవుడిచ్చాడు. ఆ కుమారుడిని ఈరోజు మనం పోగొట్టుకున్నాము. ఆ కుమారుడు ఈరోజు మనందరి కొరకు ప్రాణం పెట్టి పాపం ఆ భారం అంతటిని తీసివేశాడు, మన మీద ఉన్న పాప భారం. ఆ కుమారుడిని, ఒకే ఒక కుమారుడు, సర్వలోకానికి ఒకే కుమారుడు, ఏకపుత్ర శోకము మీకు కలుగు చేస్తానన్నాడు. ఈరోజు యేసుప్రభు నీ కోసం సిలువలో పెట్టిన ఆ ప్రాణమును బట్టి, ఆయన పొందిన మరణమును బట్టి నువ్వు దుఃఖించాలి, నువ్వు బాధపడాలి, కన్నీరు విడవాలి, దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడాలి, భక్తిలోనికి, విశ్వాసంలోనికి సంపూర్ణంగా నువ్వు రావాలి అన్నది దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా నువ్వు రాలేని స్థితిలో ఉన్నావు. ప్రతి సంవత్సరము ఈ శిలువ ధ్యానాలు జరుగుతాయి, ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే జరుగుతుంది, ప్రతి సంవత్సరము ఈస్టర్ పండుగ జరుగుతుంది. కానీ పండగల మీద, లేకపోతే ఈ 40 దినాలలో మనము చేసే ఇతర కార్యాల మీద పెట్టిన దృష్టి, దేవుడు నీ కోసం పెట్టిన ప్రాణం మీద నువ్వు పెట్టట్లేదు. అవునా? దేవుడు నీ కోసం పెట్టిన ప్రాణం మీద నువ్వు పెట్టలేకపోతున్నావు. ఈ 40 దినాల్లో చాలా మంది, సారీ టు సే దిస్, ఏమనుకోవద్దు, ఈ 40 దినాల్లో ఎప్పుడు ప్రార్థన పెట్టుకోవాలి, ఎప్పుడు పలహారం ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, వీటి మీద పెట్టిన దృష్టి దేవుడు నీ కోసం పెట్టిన ప్రాణం మీద నువ్వు పెట్టవు కదా. ఆయన నీ కోసం ఎంత త్యాగం చేశాడో, నీ పాప భారం ఎంత మోసాడో, ఆయన ఎంత శ్రమ అనుభవించాడో సిలువలో, అది నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకే ఈరోజు దేవుడు మనకిచ్చిన ఏకైక కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడిని మనం పోగొట్టుకున్నాం. ఏకపుత్ర శోకము లోకమంతటికీ కలిగింది. ఆయనైతే ఆయనకి అప్పగించబడిన ఆ శిలువ త్యాగము లేదా రక్షణ ప్రణాళికను ఆయన సంపూర్ణముగా పూర్తి చేశాడు. నువ్వైతే ఇంకా సంపూర్ణముగా దేవుళ్ళలోనికి రాలేదు, సంపూర్ణంగా దేవుని విశ్వాసంలో నువ్వు చేరలేదు. అందుకే ఆ సంపూర్ణత నీలో కూడా కావాలన్నది ఈరోజు లేఖనం ద్వారా మనము తెలుసుకోవలసిన పాఠం. ఆ సంపూర్ణతలోనికి వచ్చినప్పుడే, ఆ విశ్వాసంలో సంపూర్ణంగా మనము ఎదిగినప్పుడే దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆమోసు ప్రవక్త ద్వారా అంటున్నాడు, ఇశ్రాయేలుని హెచ్చరిస్తున్నాడు, మీ పాపము వలన మీరు నా ఉగ్రతకు లోను కావలసిన దినాలు వచ్చి ఉన్నాయి. ఆ దినాలలో మీరు ఏదైతే దేన్ని బట్టి అయితే సంతోషిస్తున్నారో, దేన్ని బట్టి ఆనందిస్తున్నారో, దేన్ని బట్టి నన్ను విడిచి దూరంగా వెళుతున్నారో, దేన్ని బట్టి మీరు సంపూర్ణ భక్తిలోనికి, విశ్వాసంలోనికి రాలేకపోతున్నారో, వాటన్నిటినీ నేను తీసివేస్తాను అని దేవుడు ఇశ్రాయేలీయులే కాదు, ఈరోజు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. చదువుకున్న ఉత్తర ప్రక్షిత్ర భాగంలో 74వ సంకీర్తనలో మనము మరి చదువుకున్న మాటలను బట్టి అక్కడ దేవుని సన్నిధిని, లేకపోతే ఆలయం యొక్క ప్రాముఖ్యతను మరి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆలయం యొక్క ప్రాముఖ్యతను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 3వ వచనం, శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారట. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఎలాంటి దినములు వస్తాయంటే, ఎలాంటి భయంకరమైన దినములను మనం ఎదుర్కోవాల్సి ఉంది అని అంటే, దేవుని ఆలయంలోనికి నువ్వు రాలేని స్థితి రావచ్చు, దేవుని ఆలయాన్ని పాడు చేసేవారు రావచ్చు, సువార్త నీకు అందని దినము రావచ్చు. ఆ రోజు నువ్వు దుఃఖించే ఆ దుఃఖము, లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆమోసులో ఆయన అంటున్నాడు కదా, చదువుకున్న లేఖనంలో కిందకి వెళ్తే ఆయన అంటాడు, నేను లోకమంతటా క్షామము కలుగు చేసేదను. ఆ క్షామము ఎలాంటిదట? అన్నపానములు లేకపోవటం వలన వచ్చు క్షామము కాదు, యెహోవా మాట. గమనించారా? ఈరోజు నీకు ఇంత నిండారుగా, ఎంత సంపూర్ణముగా, లేకపోతే ఎక్కడ చూసినా వాక్యం నీకు అందే స్థితి ఉంది, అయినా నువ్వు మానకుండుట మరి విచారకరమైన విషయమే.
అయినా నువ్వు మారు మనసు పొందకపోవడం అది ఎంతో బాధాకరమైన విషయమే. కానీ ఒకరోజు నువ్వు కోరుకున్నా కూడా అది అందదట. దేవుడు క్షామాన్ని కలుగు చేస్తాడు, అంటే కరువును కలుగు చేస్తాడు. అది శారీరక కరువు కాదట, అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదట. దేని వల్ల వచ్చే కరువు? దేవుని వాక్యం అందకపోవటం వలన, ఆత్మీయత లేకపోవటం వలన, విశ్వాసం లేకపోవటం వలన వచ్చే కరువు కలుగు చేస్తాడట. మనిషిని మనిషిలా ప్రేమించలేనటువంటి కరువు, పొరుగు వారికి సహాయం చేయలేనటువంటి కరువు అట. చూడండి, ఈ రోజుకే పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, ఈరోజు ఒక ఇంట్లో కష్టం వచ్చిందనుకోండి, పక్కవారు కూడా చూడలేని స్థితి ఉంది కదా. ఈరోజు కూడా ఆ కరువు వస్తుందట. ఆ కరువు కలుగు చేస్తాడట దేవుడు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, సంఘం అంటే దేవుడు అంటున్నాడు, నేను విలువ పెట్టి కొన్న సొత్తు, మీరు ఒకే కుటుంబము, మీరందరూ ఒకరినొకరు సహకరించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, సహోదర ప్రేమ కలిగి మీరు జీవించాలని అందుకే చెప్తుంది వాక్యం. కానీ ఈరోజు అది లేదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే ఎవరు బ్రతకాలదు అన్నట్లుగా, ఎవరి దారి వాళ్ళదన్నట్లుగా ఉంటాం. ఇప్పటికే ఆ కరువు వచ్చేసింది. ఒకరినొకరు ప్రేమించలేని కరువు, వాక్యం అర్థం చేసుకోలేని కరువు, వాక్యం వినలేని కరువు, అందరి కరువు ఇప్పటికే వచ్చింది. అది గమనించండి. అందుకనే సంపూర్ణముగా దేవునిలోకి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఇక్కడ దేవుని ఆలయం పాడవుతుందంటే శారీరకంగానో లేకపోతే భౌతికంగానో కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు ఆత్మీయంగా కూడా దేవుని సన్నిధి నీకు దూరంగా ఉంటుంది. ఆత్మీయంగా నువ్వు కూడా దేవునికి దూరంగా ఉంటావు. ఏదో శారీరకంగా దేవుని సన్నిధిలో ఉంటే ఉన్నావేమో, కానీ ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండొచ్చు. ఆత్మీయంగా ఎదగటానికి అవకాశం లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితుల, దేవుని ఆలయ విలువ, ఆలయం యొక్క విలువ, ఈ సన్నిధి యొక్క విలువను ఈ 74వ సంకీర్తనలో తెలియజేస్తున్నారు కీర్తనకారు. ఆసాపు కీర్తన. దేవుని సన్నిధి ఎంత విలువైనదో నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ సన్నిధిని ఎందుకు పోగొట్టుకుంటావు? ఆ సన్నిధిని ఎందుకు పోగొట్టుకుంటావు? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రాళ్ళు, చెత్త చెదారం అంతా కనిపిస్తుంది. అవన్నీ ఏరుకొని ఇంటికి వెళ్తావా? చెప్పండి, అవన్నీ ఏరుకొని ఇంటికి వెళ్తారా ఎవరైనా? ఒకవేళ బంగారం దొరికింది అనుకోండి, తీయకుండా ఉంటావా? మంది కాదులే, నేను చాలా నీతిపరుణ్ణి, నిజాయితీ మంతుని అనుకుని వదిలేసి వెళ్ళిపోతావా? ఒకవేళ డబ్బులు గట్ట కనిపించింది అనుకోండి రోడ్డు మీద, మంద కాదులే, పడేసినోడు వచ్చి తీసుకుంటాడులే, మనకెందుకు వెళ్ళిపోతావా? విలువైనది కాబట్టి, దాని విలువేంటో తెలుసు కాబట్టి తీసుకున్నావు కదా. అలాగే దేవుని ఆలయం విలువేంటో నీకు తెలిస్తే దీన్ని నువ్వు పోగొట్టుకోవని 74వ సంకీర్తనలో కీర్తనకారులు మొరపెడుతూ ఉన్నారు. ప్రభువా, నీ ఆలయం పాడైపోతుంది, నీ పరిశుద్ధ ఆలయాన్ని పాడు చేస్తున్నారు, దాన్ని నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు? నువ్వెందుకు అంగీకరిస్తున్నావు? చాలాసార్లు మనమే ఆలయాన్ని పాడు చేసేవారిగా ఉంటాం. దేవుని మాటలకు మనము తలొక్కక, ఆయన ఆజ్ఞలను పాటించక ఆలయాన్ని పాడు చేసేవారిగా మనమే ఉన్నాం. మన వల్లే ఆలయ పరిశుద్ధత పాడైపోతుందేమో, మన వల్లే ఆలయం యొక్క విశిష్టత పోతుందేమో, మన వల్లే దేవుని సన్నిధి మన మధ్యలో ఉండట్లేదేమో. జ్ఞాపకం చేసుకో. అది నీ వల్ల అవ్వచ్చు, నీ వల్ల అవ్వచ్చు, నా వల్ల అవ్వచ్చు, మనందరి వల్ల అవ్వచ్చు. ఆలయ విశిష్టత, ఆలయ ప్రాముఖ్యత, ఆలయంలో దేవుని సన్నిధి మన మధ్యలో ఉండుట మనమే పాడు చేస్తున్నామేమో. కాబట్టి ఆ పరిశుద్ధమైన ఆలయ విలువ తెలుసుకోవాలి. ఆలయం యొక్క విలువను మనము తెలుసుకోవాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అది తెలిస్తే నువ్వు దాన్ని వదులుకో, అది తెలిస్తే దాన్ని పోగొట్టుకో, అది తెలిస్తే అక్కడే నువ్వు ఉంటావు, అక్కడే గడపాలని ఆశపడతావు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఎంత విలువైనదో ఆలయం యొక్క ఘనత, ఆలయం యొక్క పరిశుద్ధత ఎంత విలువైనదో చూడండి. కీర్తనకారులు తెలియజేస్తున్న మాట. అంత విలువైన దాన్ని నువ్వు ఎరుగక వదులుకుంటున్నావా, తెలిసే వదులుకుంటున్నావా అన్నది నీకే తెలియాలి, నీకే తెలియాలి. కాబట్టి ఆయన క్షామం పుట్టిస్తాడట, క్షామము పుట్టిస్తాడట.
ఆ క్షామం ఎలాంటిదంటే దేవుని సన్నిధికి రాలేకపోవచ్చు, దేవుని వాక్యం వినలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు, దేవుని యొద్దకు రావటానికి అవకాశం లేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. ఇవన్నీ కేవలము మన పాపమును బట్టి మన మీదకి వచ్చే ఉగ్రత అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అక్కడ విశ్వాసముతో భక్తులైనటువంటి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కీర్తనకారులు. అందుకనే 11వ వచనం అంటాడు, కీర్తన 74:11, అమ్మా నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? అమ్మా నీ రొమ్ములో నుండి దాన్ని తీసి. గమనించారా? అంటే ఆయన ప్రాధాయపడుతున్నారు విశ్వాసులు. ప్రభువా నీ దక్షిణాస్తాన్ని నువ్వు ఎందుకు ముడుచుకొని ఉన్నావు? ఇశ్రాయేలీయులకు అంటాడు కదా, నేను నా దక్షిణాస్తమును చాపి ఐగుప్తు నుండి వారిని బయటికి రప్పిస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు కీర్తనకారులు? నీ దక్షిణాస్తాన్ని చాపకుండా నువ్వు ఎందుకు ముడుచుకొని ఉన్నావు? దాన్ని చాపి నీ రొమ్ములో నుండి తీసి నువ్వు వారిని నిర్మూలన అంటున్నాడు కీర్తనకారులు. గమనించండి, ఆయన దక్షిణాస్తమే మనకు సహాయం చేసేది, ఆయన బాహుబలమే మనకు రక్షణ కలుగు చేసేది. కాబట్టి అది నీకు దొరకకపోవచ్చు, ఆ సహాయం నీకు అందకపోవచ్చు. దేవుని వాక్యం అంటుంది కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే. ఆ సహాయం ఎవరట? యెహోవాయే. ఆ సహాయం దేవుడే. ఆ సహాయం నీకు దొరకకపోవచ్చు ఒకరోజు నీ సహాయం కోరినప్పుడు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎలా ఉన్నావంటే నులివెచ్చని స్థితిలో ఉన్నావు. దేవుడు అవసరం లేదని ఒకసారి అంటావు, దేవుడు కావాలని ఒకసారి అంటావు. దేవుడి దగ్గరికి వచ్చి భక్తిగా ఒకరోజు ఉంటే మరొక రోజు భక్తి అంతా పోయి లోకంలో ఉంటావు. ఈ జీవితం నువ్వు జీవించినంత కాలము దేవుని ఉగ్రత ఏదో ఒక రోజు నీ మీదకి వస్తుంది. ఆ రోజు దేవుని సహాయం నీకు అందకపోవచ్చు. అందుకనే జ్ఞాపకం చేసుకోండి, దేవునికి మొరపెడుతున్నారు కీర్తనకారులు, నీ దక్షిణాస్తం చాపు ప్రభువా, ఎందుకు ముడుచుకొని ఉన్నావు? మాకు సహాయం అందించు ప్రభువా అని అడుగుతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకములో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకొని విశ్వాసిగా నేను చక్కగా బతుకుతున్నాననే భ్రమలో బతుకుతున్నావా? గుర్తుపెట్టుకో, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఈ 40 దినాల విశ్వాసం కాదు ఇది, ఆదివారం విశ్వాసం కాదు ఇది, పండగకి పప్పానికి వచ్చే విశ్వాసం కాదు ఇది. దేవునిలోనికి నువ్వు వచ్చింది మొదలుకొని నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు కొనసాగించవలసిన విశ్వాసం ఇది. అందుకని ఒక భక్తుడు అంటాడు, క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్ ఆన్ దిస్ ఎర్త్ అంటాడు. భూమి మీద నీ చివరి శ్వాస వరకు కొనసాగించవలసిన విషయమే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. అటువంటి దాన్ని నువ్వు ఎలాగట ఒక పూటకి లేకపోతే పండగకి లేకపోతే ఒక 40 దినాలకి నువ్వు కుదించి ఈ 40 దినాలు వెళ్తే చాలులే, లేకపోతే ఆదివారం వెళ్తే చాలులే, నెలలో మొదటి ఆదివారం వచ్చేసి అయ్యగారి దగ్గర బల్ల తీసేసుకుంటే చాలులే, లేకపోతే నీకు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి లేదా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించేసుకుంటే చాలులే, మన కష్టాలన్నీ తొలగిపోతే అనుకునే భ్రమలో బతుకుతున్నావు నువ్వు. కానీ దేవుని ఉగ్రత ఒకరోజు అలాంటి వారి మీద వస్తుందన్న సంగతి మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే నువ్వు ఈ భ్రమలోనే చివరిదాకా బతికేస్తావు. నేను భక్తుడిని, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుడిని అనుకుని చివరిదాకా బతికేస్తావు. ఒకరోజు నిరాశ పడాల్సి ఉంటుంది. దేవుని ఎదుటి నిలవబడినప్పుడు భయంకరమైన నిరాశకు గురవుతావు. నువ్వెవడో కూడా నాకు తెలియదు అంటాడేమో దేవుడు. అప్పుడు నువ్వు చాలా దుఃఖపడవలసి ఉంటుంది. అందుకనే దేవుని ఆలయం యొక్క పవిత్రత ఏంటో తెలుసుకో. అలాగే దేవుని సన్నిధిలో మనము ఎందుకు ఉండాలో తెలుసుకో. అలాగే విశ్వాసములో సంపూర్ణత ఎందుకు రావాలో తెలుసుకో. సంపూర్ణంగా మనం ఎందుకు ఉండాలో తెలుసుకో. సంపూర్ణ సిద్ధి కలిగిన వారముగా సంపూర్ణులు అవ్వటానికి దేవుని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకనే మనం చూసినట్లయితే మరి ఈ ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మరియు అతడు సంపూర్ణ సిద్ధి పొందిన వాడై
మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ ఈరోజు చూసారా, ఆయన దేవుని చేత ఏమని పిలువబడ్డాడట? సంపూర్ణ స్థితి నొందిన వాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడు. నేను మునుపు ధ్యానంలో జ్ఞాపకం చేశాను. ప్రధాన యాజకుడు ఆదివారపు ఆరాధనలో జ్ఞాపకం చేశారు. ప్రధాన యాజకుడు అంటే మన కొరకు అక్కడ విజ్ఞాపన చేసేవాడు, అతి పరిశుద్ధ స్థలంలో విజ్ఞాపన చేసేవాడు. ఆ ప్రధాన యాజకుడట మన కొరకు సంపూర్ణ స్థితి పొందాడట. ఆ సంపూర్ణ స్థితి ఎలా పొందాడట? శ్రమలను బట్టి పొందాడట. పొంది మన కొరకు రక్షకుడయ్యాడట. ఈరోజు మనము కూడా అలాంటి సంపూర్ణ స్థితిలోనికి వచ్చినప్పుడు ఆ రక్షణను అనుభవిస్తాం. ఆ సంపూర్ణ స్థితి మనలో లేనప్పుడు ఆ రక్షణ మనకు దూరముగా ఉంటుందన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకే హెబ్రీ పత్రికలోనే 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. కాబట్టి ఆయన శ్రమల ద్వారా సంపూర్ణ స్థితిలోకి వచ్చాడట. ఈరోజు నీకు కష్టం వస్తే దేవుడు గుర్తురాడు. తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తామో లేకపోతే చేయమని అడుగుతాం, కానీ ఆ కష్టమును బట్టి కాదు, కానీ నువ్వు నీ ఇబ్బందిని బట్టి లేకపోతే నీ శ్రమను బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావు, కానీ దేవుని మీద ప్రేమతో కాదు, దేవుడిని నిజంగా ప్రేమించి కాదు, ఆయన నిజంగా విధేయత కలిగి కాదు ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకునేది. నీ కష్టాన్ని తట్టుకోలేక, నీ బాధను తట్టుకోలేక, నీ శ్రమలను ఈదలేక నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఇది సంపూర్ణత కాదు, ఇది సంపూర్ణత కాదు. నువ్వు కూడా సంపూర్ణతలోనికి వచ్చినప్పుడట శ్రమలను సంతోషంగా అనుభవిస్తావట. ఎందుకంటే యేసు ప్రభువు కూడా శిలువ మీద ఆ ఏలి ఏలి లామా సబక్తాని అనే మాట పలికినప్పుడు ఎంత శ్రమ అనుభవించాడో తెలుసా? ఆఖరికి ప్రాణం పోయేంతగా, అంటే నోటిలో ఒక నీటి చుక్క కూడా లేదు, శరీరంలో ఒక రక్త బిందువు కూడా లేదు, చివరి ఆఖరి రక్తపు బొట్టంతా కారిపోయింది. అలాంటి స్థితిలో ఎలా ఉంటుంది మనకి? ఎండాకాలం ఒక మిట్ట మధ్యాహ్నం ఒక అరగంట సేపు ఎండలో నిలబడితే ఎంత దాహం వేస్తుంది మనకి. అలాంటి పరిస్థితిలోనే మనం నీళ్లు దొరికితే బాగుండు అనిపిస్తుంది కదా. అలాంటిది యేసు ప్రభువారు శరీరం నుంచి రక్తమంతా పోయిందట, నోట్లో ఒక చిన్న నీటి బిందువు కూడా లేనటువంటి దాహం ఆయన కలుగుతుందట. ఎంత శ్రమ చూడండి. అయినా కూడా ఆయన సంపూర్ణ స్థితిని పొందాడు కనుక మన నిమిత్తము ఆయన శ్రమలన్నీ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. శ్రమలన్నీ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు నీ శ్రమలను బట్టి నిన్ను నీ కోసం దేవుని యొద్దకు వస్తున్నావు, కానీ నిజంగా దేవుని కోసం దేవుని యొద్దకు వస్తున్నావా? నిజంగా దేవుని కోసం దేవుని యొద్దకు వస్తున్నావా? మిమ్మల్ని మీరే ఒకసారి పరీక్ష చేసుకోండి, స్వపరీక్ష చేసుకోండి, స్వపరిశీలన చేసుకోండి. నిజంగా నేను విశ్వాసినేనా? నిజంగా దేవుని బిడ్డనేనా? నిజంగా భక్తుడినేనా? నిజంగా క్రైస్తవునేనా నేను? లేకపోతే ఈ 40 దినాలు నటిస్తున్నానా, లేకపోతే ఆదివారాలు నటిస్తున్నానా అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని కోసం దేవుని యొద్దకు రావాలి, నీ కోసం కాదు, నీ కోసం కాదు. అందుకని ఎఫెసీ పత్రికలో దేవుని వాక్యం అంటే 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను అమ్మా ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు సంపూర్ణమైన వారుగా అవుటకు, అనగా క్రీస్తునకు కలిగిన చూసారా, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము పొందాలని దేవుని వాక్యము ఎదురు చూస్తుంది, తెలియజేస్తుంది మనకి. దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఆ సంపూర్ణతలోకి నువ్వు వస్తావు, ఎప్పుడు ఆ సంపూర్ణ స్థితిని నువ్వు పొందుతావు అని చూస్తున్నాడు దేవుడు. నువ్వేమో సగం సగం చేసి దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని ఎదురు చూస్తున్నావు.
గమనించండి, క్రీస్తు పొందిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందాలంట నువ్వు. ఎప్పటికీ ఎన్నో సంవత్సరాల విశ్వాస జీవితం వెళ్ళిపోయింది. కొంతమంది వృద్ధులైనటువంటి వారు ఉన్నారు, కొందరు నడి వయస్కులు ఉన్నారు, యవ్వనులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. ఇంకెప్పుడు ఆ సంపూర్ణ స్థితిలోనికి వెళ్తాం? క్రీస్తుతో సమానమైన సంపూర్ణతలోనికి ఎప్పుడు ఎదుగుతాం? అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. ఇట్లు సంధి చేయుచు, ఎఫెసీ పత్రిక 3:15, మీరు అంతరంగా పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగుట, అంటే సంపూర్ణులుగా మీరు మారునట్లుగా ప్రేమ యందు వేరుపాని స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. గమనించరా, దేవుడు నీ కోసము చూపిన ప్రేమ యొక్క లోతెంతో, ఎత్తెంతో, పొడవెంతో, వెడల్పెంతో నువ్వు చూడాలట. అది ఎక్కడ కనిపిస్తుందట? ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టుచున్న శిలువ మీద ఆ ప్రేమ కనిపిస్తుంది. దాన్ని అర్థం చేసుకోగలగాలంటే విశ్వాసంలో నువ్వు ఎదగాలట, సంపూర్ణత సంపాదించాలట. ఎప్పటికీ ఇవన్నీ నువ్వు చేయగలవు. ఇంకా నామకార్థంగా, లోకానుసారంగా, పండగలకి లేకపోతే సందర్భానుసారంగా 40 దినాల కోసము దేవుని యొద్దకు వచ్చే నీకు ఈ సంపూర్ణత ఎప్పుడు వస్తుంది? ఒకరోజు వస్తే ఒకరోజు రారు కొంతమంది, 10 రోజులు వస్తే ఇంకో 10 రోజులు మానేస్తారు, ఒక ఆదివారం వస్తే ఇంకో ఆదివారం మానేస్తున్నారు. ఇలాంటప్పుడు ఈ సంపూర్ణతలోనికి నువ్వెప్పుడు వస్తావు? ఈ సంపూర్ణ స్థితిని నువ్వెప్పుడు పొందుతావు? ఈ లోపు నీ జీవిత కాలము గడుస్తూ ఉంటుంది, నీ దినములు పూర్తయిపోతూ ఉంటాయి, మరణానికి సమీపించవలసిన సమయం కూడా వస్తూ ఉంటుంది మనందరికీ. అందుకనే ఈ దినములు చెడ్డవి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ ఎఫెసీ పత్రికలోనే తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. సమయాన్ని వినియోగించుకోమని, దేవుని సన్నిధిలో గడపమని, దేవునిలో విశ్వాసంలో సంపూర్ణతలో ఎదగమని దేవుడు చెప్తుంటే లోకంలో ఉన్న వాటి విషయాలలో మనం ప్రయాసపడుతూ ఉంటాం. దేవుని సన్నిధినే చాలా మంది పోగొట్టుకుంటున్నారు. అది ఎంత విచారకరమో తెలుసా? క్రైస్తవులైన అందరూ పరలోకం వెళ్ళిపోరు. అది గుర్తుపెట్టుకోండి. మొదట ఏదో బాప్తిజం తీసుకున్నాం, దేవుని నమ్ముకున్నాం, దేవుళ్ళలోకి వచ్చాం, ఆలయానికి వస్తున్నాం, ఆరాధనలో ఉంటున్నాం కదా, మనకు పరలోకమే అనుకుంటున్నారు చాలా మంది. క్రైస్తవులైన వారు అందరూ కూడా పరలోకం వెళ్ళిపోరు. ఇందులో ఉన్న పరీక్షలను, ఆటుపోట్లను, శ్రమలను ఎదుర్కొని చివరిదాకా నిలవబడిన వాడే సంపూర్ణ స్థితి నొందినవాడు. ఆ సంపూర్ణ స్థితిలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సంపూర్ణ స్థితి ఎలాంటిదంటే క్రీస్తు ఏ సంపూర్ణత సాధించాడో ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను నువ్వు కూడా పొందాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఆ సంపూర్ణత, అకాంప్లిష్మెంట్ అంటే నీకు ఇవ్వబడిన విశ్వాసం లేదా నీకు ఇవ్వబడిన జీవితంలో నీ విశ్వాసాన్ని సంపూర్ణంగా పొందు, నీ భక్తిని సంపూర్ణంగా చూపించు. అలాగే ఆలయం యొక్క విలువను, పవిత్రతను, పరిశుద్ధతను తెలుసుకొని ఆలయాన్ని విడవని మంచి భక్తునిగా, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ గడిపే ఒక మంచి విశ్వాసిగా ఉన్నప్పుడు ఆ సంపూర్ణ స్థితిని మనం పొందుతాం. క్రీస్తుతో సమానమైన సంపూర్ణతను సాధించాలని దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. అట్టి వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. అట్టి వారిని దేవుడు ఎన్నడూ విడవడు. మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని యెహోవా సంబంధమైన విషయాలతో ముడిపెడతాం. అందుకే మన విశ్వాసం ఎదగదు. యెహోవా సంబంధమైన విషయాలతో ముడిపెట్టేది కాదు విశ్వాసం అంటే. దేవుని మీద నీకున్న ప్రేమను చూపించేది, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పేది, నువ్వెంత అల్పుడో చూపించేది విశ్వాసం. అంతేగాని లోకంలో ఉన్న విషయాలతో నువ్వేదో కోరుకునే జరగకపోతే నా విశ్వాసం బట్టి ఇది జరగలేదు అని దేవుని మీద నువ్వు కోప్పడుటకు విశ్వాసం కాదు.
లోక విషయంలో దేవునితో ముడిపెట్టడానికి కాదు. దేవుడు నీ అవసరాలు, అక్కర్లు, నీ బ్రతుకు, నీ జీవితం అన్ని తెలిసిన వాడే. నీ జీవితంలో ఎప్పుడేది జరగాలో జరిగిస్తాడు, అందులో సందేహమే లేదు. ఆయన చిత్తానుసారమే జరుగుతాయి అన్నీ. నీకు ఎప్పుడైతే ఇవ్వాలో అది ఇస్తాడు. దాన్ని బట్టి నువ్వు విశ్వాసానికి లోకంలో ఉన్న వాటికి ముడిపెట్టకూడదు. విశ్వాసం అంటే దేవుని పట్ల నువ్వు చూపించేది, లోకంలో ఉన్న వాటి పట్ల చూపించేది కాదు. దేవుని పట్ల నువ్వు చూపించేది, దేవుల్లో ఎదగటానికి నువ్వు చూపించేది విశ్వాసం అంటే. ఆత్మీయంగా నువ్వు ఫలించటానికి చూపించేది విశ్వాసం అంటే. అది వదిలేసి మనం విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలను చూడాలి అని ఆశపడతాం, కానీ మన విశ్వాసము దేవునిలో అంత ఎత్తుకు ఎదగదు. అందుకనే కార్యాలు చూడలేము. మనం లోకంలో ఉన్న వాటి ప్రతిదానికి విశ్వాసాన్ని ముడేస్తూ ఉంటాం. మనం కోరుకున్నది అవ్వకపోతేనో, మనం అడిగింది ఇవ్వకపోతేనో, మనం కోరుకున్నది జరగకపోతేనో దాన్ని విశ్వాసాన్ని ముడిపెట్టి మన విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. లోకం వేరు, దేవుడు వేరు. దేవుడిలోనికి వచ్చిన వాడు దేవుడిలో ఎదగాలి, సంపూర్ణ స్థితి సాధించాలి. ఆ విశ్వాసానికి లేకపోతే ఆ భక్తికి సంపూర్ణత నువ్వు సాధించినప్పుడట దేవుడు నీ యందు ఆనందిస్తాడు, నీ యందు సంతోషిస్తాడు. ఎక్కడి నుంచైనా సంఘానికి నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఇహలోక సంబంధమైన విషయాలు దేవుని కోసం వదులుకోవడం నేర్చుకోండి. మొదట ఆలయానికి సమయం అవుతుంది అన్నప్పుడు ఎన్ని పనులున్నా పక్కన పెట్టడం నేర్చుకోండి మొదట. అప్పుడు దేవుడు నీలో ఆ కార్యసిద్ధి కలుగు చేస్తాడు, ఆ కార్యసిద్ధి కలుగు చేస్తాడు, నీలో ఆ వృద్ధిని కలుగు చేస్తాడు, ఫలింపును కలుగు చేస్తాడు. నువ్వు దేవుని కోసం ఏం వదులుకోవు, కానీ దేవుడే నీ ఇంటికి వచ్చి నీకు ఆశీర్వాద దీవెనలు ఇవ్వాలన్నంతగా నువ్వు ఆలోచన చేస్తుంటావు కదా. నువ్వేమి ప్రత్యేకమా అంటే ప్రతి మానవుడు ప్రత్యేకమే దేవునికి. లేకపోతే నీ అల్పమైన స్థితి ఒకసారి గమనించు, నువ్వే ఏ పాటి వాడివి. దావీదు అంటాడు కదా, ఎంతగా ప్రేమించుటకు నేను ఏ పాటి వాడిని, ఎంతగా హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిదనంటే నువ్వే పాటి వాడవు, నీ కుటుంబం ఏ పాటిది. రాజంతటి వాడే ఈ మాట మాట్లాడుతున్నాడే. నువ్వే పాటి వాడు. నువ్వు మనసులో ఏమనుకుంటావు అంటే దేవుడు నాకే చెయ్యాలి, దేవుడికి నేను ప్రత్యేకం. నువ్వే కాదు, అందరూ ప్రత్యేకమే. నువ్వు ఆలయానికి రాకపోయినా దేవుడు నీ దగ్గరికి వచ్చి నీకు ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు ఏమి ఇవ్వడం. నీ విశ్వాసాన్ని బట్టే కార్యం జరుగుతుంది. కాబట్టి నువ్వు ముందు దేవుడి దగ్గరికి రా, నువ్వు ముందు దేవుడిని విడవకుండా పట్టుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తిని చూపు. అప్పుడు నీలో నీ జీవితంలో కార్యం చేస్తాడు. అంతేగాని నువ్వు దేవుడి సన్నిధికి రావడం మానేసి, ఆలయంలో ఉండడం మానేసి, ఇంట్లో కూర్చొని వాక్యం ధ్యానించకుండా, ప్రార్థన చేసుకోకుండా దేవుడు ఏదో ఒక రోజు చేస్తాడులే, ఏదో ఒక రోజు చేస్తాడంటే ఏదో ఒక రోజు చేస్తాడు. ఏం చేస్తాడు? ఏమి చేయడు. అలాగే వెళ్ళిపోవలసిందే. నువ్వు ఆ భ్రమలో బతికేవలసిందే చివరిదాకా. అందుకనే సంపూర్ణ స్థితిలోనికి రావాలంటే విశ్వాసంలో వేరుపారై ఉండాలట. వేరుపారై అంటే దేవుడితో కట్టబడి ఉండాలి, దేవుడితో అంటి పెట్టుకుని ఉండాలి. యోహాను సువార్త 15 అంటాడు కదా, నా యందు నిలిచివాడు బహుగా ఫలించును అంటాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటాడు. నువ్వు ఎక్కడ ఇంట్లో కూర్చొని అన్ని జరిగిపోవాలి ప్రభు అంటే ఎక్కడ జరుగుతుంది? దేవుని యొక్క ఉండాలా, దేవునితో అంటు కట్టబడి ఉండాలా, దేవుని అంటి పెట్టుకుని ఉండాలి నువ్వు. అప్పుడు సంపూర్ణ స్థితిలోనికి వెళ్తావు. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చున్నావు, లోకంలో ఉండవు, ఇతర విషయాలను నువ్వు ఇతర విషయాల మీద దృష్టి పెట్టుకొని ఏవేవో ఆలోచన చేస్తూ లోకం మీద ఆశలు పెట్టుకుని దేవుడు నాకు అది చేయాలి, ఇది చేయాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని అంటే ఎక్కడ కూడా జరగని పని. మొదట అవి మానుకోండి. దేవుని కోసం కొన్ని వదులుకోవడం నేర్చుకోండి. దేవుని కోసం నీ సమయాన్ని ఇవ్వడం నేర్చుకో. దేవుడి కోసం అవసరమైతే నీ పనులు పక్కన పెట్టి దేవుని దగ్గరికి రావడం నేర్చుకో. దేవుడి కంటే పనులు ఎక్కువ అనుకుంటే, ఇందాక చెప్పాను ఆమోసు గ్రంథంలో, మీరు దేన్ని బట్టి సంతోషిస్తున్నారో దాన్ని తీసేస్తాను అంటున్నాడు దేవుడు. పండగలు బట్టి ఆనందిస్తున్నారా? పండగలు దుఃఖ దినములుగా మారిపోతాయి అంటున్నాడు. ఒకవేళ సంతోషంగా లోకంలో ఆనందిద్దాం అనుకుంటున్నావా, ఆ ఆనందంలో ప్రలాపములు అవుతాయి అంటున్నాడు. జాగ్రత్త. దేన్ని బట్టి దేవుడిని విడి వదిలేసుకుంటున్నావో చూసుకో, దాన్నే దేవుడు తీసేస్తాడు. అందుకే జాగ్రత్తగా దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము విశ్వాసులుగా, దేవుని కుటుంబముగా, దేవుని బిడ్డలుగా మనం ఎదగటానికి ప్రయత్నం చేయాలి.
అప్పుడు మనలో సంపూర్ణ సిద్ధి కలుగుటకు దేవుడు కార్యసిద్ధి చేస్తాడు. వాక్యం మనలో నింపబడుతుంది, వాక్యమే మనలో కార్యసిద్ధి కలుగు చేస్తుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ కార్యసిద్ధి కలుగు చేయాలంటే మొదట లోకంలో ఉన్న కొన్నింటిని నువ్వు వదిలేసుకొని దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు ఆ సంపూర్ణత నువ్వు సాధిస్తావు. ఆ సంపూర్ణతలోకి వచ్చినప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు. ఆయన శిలువ మీద మన కోసం చేసిన ఆ త్యాగము ఎలాగైతే ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడో, ఆ సంపూర్ణ నెరవేర్పును బట్టి మన యందు దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే మనము కూడా రక్షణ అనుభవాన్ని పొందుతున్నాం కాబట్టి. ఆ రక్షణ అనుభవంలోనికి సంపూర్ణంగా రావాలంటే విశ్వాసంలో ఎదగాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని అంటిపెట్టుకుని ఉండాలి. అటువంటి సంపూర్ణ స్థితి మనందరికీ కలుగునట్లు దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవాలని మనవి.